రొంపిచెర్ల మండలం వీరాటం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నా పేరు మోహన్ సార్. మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఎంతో నాకు ర్యాంక్ వచ్చింటారు. మా నాయనమ్మ గారికి కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నాకు ర్యాంక్ వచ్చింది. నేను ఫ్యూచర్ లో నేను నేర్చుకున్న విద్యని వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటాను, టీచింగ్ చేయాలనుకుంటాను. మ్యాథ్స్ ని అందరికి ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. ఒక స్టార్ట్అప్ కూడా పెట్టాలనుకుంటున్నాను. వెరీ నైస్. ఇలాంటి పేరెంట్స్ కి మనం ఎప్పుడు మీకు అలానే సొంత గడ్డకి ఈ భరత భూమి యొక్క రుణాన్ని తీసుకోవడానికి ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ మీ తండ్రికి చేసి చూపించాలి. 2047 వికసిత భారత్ అనేది చంద్రబాబు నాయుడు గారు తన డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారో అంతకంటే అద్భుతమైన కార్యక్రమాలు మీ ద్వారా కూడా మన దేశానికి గర్వకారణంగా నిలిచేలాగా వీరవత్వం నుంచి నువ్వు జనించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక్క 2 మాటలు మీ మాటలు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పనమ్మా. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశించారో పల్లె ప్రగతి అదే పల్లె బాట పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ రొంపిచెర్ల మండలం వీరాట గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సి గౌతమ్ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ గడిచిన సంవత్సరంలో ఇక్కడ చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఆర్డబ్ల్యూ స్కీమ్ ద్వారా అన్ని ఇళ్లకి నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవాళ ఈ గ్రామం. అదేవిధంగా ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఇవాళే ఒక చర్చ్ కూడా కొత్తగా చర్చ్ ఒకటి కట్టే దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత అన్ని పనులు చకచగా జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం నిల్చున్న స్పాటు రచ్చబండ. ఈ రచ్చబండని మన ఎన్ఆర్జీ నిధుల ద్వారా కట్టడం జరిగింది. గ్రామంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పూనుకొని ఈ రచ్చబండ కార్యక్రమాన్ని చేశారు. రచ్చబండ చక్కగా కట్టారు. దగ్గరలో ఉన్న బావిని కూడా బాగు చేయడం జరిగింది. మరి రైతులకు ఉపయోగపడేటట్టు నీరును వాడుకోవడానికి పశువులకు కానీ తాగునీరుకి అన్నిటికీ వాడుకోవచ్చు. ఇవాళ మరి ఈ సంవత్సరంలోనే అన్ని డెవలప్మెంట్ పనులు కూడా చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా ఉమ్మడి కూటమి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటేనే మనకి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా సైమల్టేనియస్గా చేసే నాయకులిద్దరు వేరేనే కానీ విజన్ ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ మార్చుకోవాలి. అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీరు చూశారు 10th క్లాస్లో రిజల్ట్స్ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో కూడా రిజల్ట్స్ చాలా చక్కగా వచ్చినాయి. ఇటువంటి కార్యక్రమాలు మన వీరాటం గ్రామంలో సాత్విక్ అనే అబ్బాయి మరి అడ్వాన్స్ జేఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు 22వ ర్యాంక్ సాధించాడు. మరి ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి వారి ద్వారా నేను ఇక్కడ దగ్గరకు వచ్చి వారి మాటగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా వారిని పిలిపించుకుంటామన్నారు. మరి ఒక పూట అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవటం జరుగుతుంది. మరి ఆ భారతదేశం మొత్తం మీద 22వ ర్యాంక్ రావడం అంటే చాలా గొప్ప విశేషం. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రాలకు కూడా మన గర్వకారణం. అటువంటి సాత్విక్ మన వీరాటం గ్రామం నుంచి రావడం అనేది చాలా మన అదృష్టం. ఇటువంటి బిడ్డలు బాగా చదువుకొని ఇటువంటి మంచి మంచి ర్యాంకులు రావడం వల్ల ఇక్కడ ఉన్న పిల్లలు కూడా బాగా చక్కగా చదువుకుంటారు. రాబోయే కాలంలో అన్ని విధాల పార్టీకి అండగా ఉండాలి, రాష్ట్రానికి అండగా ఉండాలి, భారతదేశానికి అండగా ఉండాలి. మరి రాబోయే కాలంలో ఈ బిడ్డ ఓ మంచి సైంటిస్ట్ అవుతాడు డెఫినెట్ గా. మరి వాళ్ళ తాతలు తండ్రులు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు తరఫున మరి సాత్విక్ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తప్పనిసరి ఇది వీరాటం గ్రామం గర్వపడే ఒక అద్భుతమైన సన్నివేశం. మరి వీరాటం గ్రామమే కాదు నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఆంధ్ర రాష్ట్రం కూడా మనం గర్వపడుతున్నాం. కాబట్టి మరి ఆ చిన్నారికి ఆ చిరంజీవికి మా ఆశీస్సులు తెలియజేస్తున్నాము. తప్పనిసరిగా రాబోయే కాలంలో చిన్నారి ఎన్నో విజయాలు సాధించాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పల్లెనిద్ర కార్యక్రమాన్ని రొంపిచెర్ల మండలం వీరాటం గ్రామంలో పెట్టడం జరిగింది.
ఈ గ్రామానికి మరి వాళ్ళ పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా వీరాటం గ్రామం అనేది చాలా మంచి గ్రామం, పార్టీకి అండగా ఉన్న గ్రామం కాబట్టి 5 ఏళ్లుగా పార్టీకి అండగా ఉన్నారు. అరవింద్ బాబు కూడా అండగా ఉండి నన్ను ఒక ఎమ్మెల్యే గెలిపించడానికి వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నందుకు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి మీడియా సోదరులందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మనం ఎన్నో విజయాలు సాధిస్తున్నాము. అటువంటి విజయంలో ఒక మచ్చుతునక మన సాత్విక్ 22 ర్యాంక్ సాధించడం, అదేవిధంగా పిల్లలు చాలా మంది కూడా ఇంటర్మీడియట్ 10th క్లాస్లో కూడా చక్కటి రిజల్ట్ రావడం జరిగింది. అంటే విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్న నారా లోకేష్ బాబు గారికి మనం అందరం కూడా అభినందనలు తెలియజేయాలి. మరి పల్లెనిద్ర అనే కార్యక్రమంలో ఇక్కడ ఉన్న కార్యకర్తల నాయకులు అందరూ కూడా నారా లోకేష్ బాబు గారికి అభినందనలు తెలియజేస్తారని చెప్పి మీడియా